ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి దేవా! మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని, అలాగే తండ్రి మీ పిల్లలతో పాటు తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి నేర్చుకునే అవకాశాన్ని మాకు అందించినందుకై మీకు వందనములు తండ్రి. తండ్రి మరి కార్యక్రమం అంతట్లో తండ్రి మరి ఎటువంటి ఆటంకాలు తండ్రి మాకు కలగకుండా తండ్రి మీరే కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి. దేవా! అలాగే తండ్రి వినబడుతున్నటువంటి ఈ వాక్యాన్ని తండ్రి మరి సాతాను తండ్రి ఎత్తుకెళ్ళిపోకుండా తండ్రి వింటున్న ప్రతి మాటను తండ్రి మేము జాగ్రత్తగా ఆలోచించుకుని తండ్రి మా మనసుల్ని మా బతుకుల్ని తండ్రి సరిదిద్దుకుని తండ్రి మీకోసం బ్రతకడానికి తండ్రి దేవా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే అండి. మరి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముందుగా బోధింపబడినట్లుగా ఏమండి మరి అంశం పేరు బ్రతికి చస్తావా చచ్చి బతుకుతావా? ఏమండి బతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా అనే ఒక అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. పిల్లరా ఏమండి ఈ అంశం ఈ టైటిల్‌లో మనకు 2 ప్రశ్నలు కనిపిస్తున్నాయండి. ఈ టైటిల్‌లో మనకు 2 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఏంటంటే బతికి చావడం, అలాగే చచ్చి బతకడం. బ్రతికి చావడం, అలాగే చచ్చి బతకడం. మనకైతే బ్రతికి చావడం అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. పుట్టిన మనుషులు ఏదో ఒక రోజు, ఏదో ఒక విధానంలో మరణించడం జరుగుతుంది. అది మనిషి అనే కాదు, భూమి మీద బ్రతుకుతున్న ఎటువంటి జీవి అయినా మరి ఒకానొక రోజు ఈ భూమిని విడిచి పెట్టి వెళ్ళిపోవాలి. మరణించక తప్పదు. బ్రతికి చావడం అనేది మనుషులకు తెలుసు. కానీ చచ్చి బతకడం గురించి మాత్రం చాలా కొంతమందే ఆలోచిస్తున్నారు. అది ఈనాటి కాలంలో. ఎందుకంటే పిల్లారా, ఎందుకంటే మనం మన హిస్టరీని ఏమండి మనం హిస్టరీని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మరి హిస్టరీ ప్రకారంగా బ్రతికి చావడం వరకు అంతా ఓకే. కానీ మునుపటి ఆహ్, జనాంగం లేకపోతే ముందు ఉన్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, వారికి కూడా ఏవండి చచ్చి బ్రతకడం, లేపోతే మరొక జన్మ, చనిపోయిన తరువాత మరొక జన్మ ఉన్నట్టుగా, మరొక బతుకు ఉన్నట్టుగా ఒకంత అవగాహన అనేది మనుషులకు ఉండేది. ఎలా చెప్పగలం అనంటేనండి, ఐగుప్తీయులు ఐగుప్తీయుల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే, మరి వీరు ఏం జేస్తారు అంటే, వారి యొక్క రాజులు ఐగుప్తుల్ని పరిపాలించేటువంటి రాజుల్ని ఫరో అని అంటారు. ఫరో అని వారికి పేరుంటుంది. ఈ ఫరోలు చనిపోయాక అంటే ముఖ్యమైన ఫరోలు చనిపోయాక వీరి పేరట పిరమిడ్‌లు వీరి పేరట పిరమిడ్‌లనేవి కట్టించి, ఆ పిరమిడ్‌లో మరి చనిపోయినటువంటి ఆ ఫరో తాలూకా శవాన్ని భద్రపరిచేవారు. చనిపోయినటువంటి ఆ ఫరో తాలూకా శవాన్ని భద్రపరిచి, తర్వాత ఫరోకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, అలాగే కొన్ని ఆభరణాలు ఏవండి ఆహ్, బంగారం ఇవన్నీ ఫరో దగ్గరే సమాధి పెట్టిక దగ్గరే పెట్టి ఉంచేవారు. ఇలా ఎందుకు పెట్టేవారు? దీనికి కారణం ఏంటి అనంటే, వారి యొక్క నమ్మకం. ఐగుప్తీయుల తాలూకా ఒక నమ్మకం ఏమి ఉండేదంటే, మనిషి చనిపోయాక ఏదో ఒక రోజు తిరిగి బతుకుతాడు. మనిషి చచ్చిపోతే ఇంక అలాగే అంతమైపోడు గానీ, ఏదో ఒక రోజు తిరిగి బతుకుతాడు. ఆ తిరిగి బతికిన తరువాత అతనికి మరి ఈ వస్తువులన్నీ కావాల్సి వస్తుంది. తిరిగి బతికిన తర్వాత ఆకలి వేస్తుంది అతనికి. కాబట్టి తినడానికి ఆహారాలు ఏవండి? ఆ తర్వాత మళ్ళీ అతను తిరిగి లోకంలోకి జీవించడానికి డబ్బులు కావాల్సొస్తుంది. అందుకే బంగారాలు, ఆభరణాలన్నీ ఆ మనిషి తాలూకా శవం దగ్గర పెట్టి పేర్చి పిరమిడ్‌ల కింద అవి కట్టేవారండి. ఇది మునుపటి హిస్టరీని మనం చూసుకున్నట్లయితే మనకర్థమవుతుంది ఇదంతా. ఇది కేవలం ఐగుప్తు తాలూకా సివిలైజేషన్ మాత్రమే గాదు. ఐగుప్తు నాగరికతలోనే మాత్రమే గాదు. చాలా నాగరికతల్లో గూడా ఇవి మనకు కనిపిస్తుంది. గ్రీకులో గూడా వారు నమ్ముకున్నటువంటి పురాణాల్లో కూడా అండి మరొక బ్రతుకు ఉంది. వారి పురాణాల్లో ప్రకారం గూడా మరొక బ్రతుకున్నట్లు, మరొక జీవితం ఉన్నట్లు వారు గూడా నమ్మేవారు. అంతెందుకండి ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి భారతదేశం గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులు ఎవరు ఎక్కువగా ఉన్నారు అనంటే మనం ఎవరి పేరు చెప్తాం? ఖచ్చితంగా హైందవులే మనం చెప్తాం. హైందవ సహోదరులు. మరి హైందవ సహోదరులు గూడా వారు నమ్ముకున్న పురాణాల్లో గూడా వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇదొక్కే జన్మ గాదు. ఇదొక్క జన్మ గాదు.
ఇంకా 7 జన్మలున్నాయని కొంతమందంటారు. అలాగే ఆ మిగతా జన్మలు కూడా మనం ఒక జన్మలో చేసేటువంటి పాప పుణ్యాల ఫలితమే మరొక జన్మలో ఎలా పుడుతున్నాము అనేది వారి తాలూకా నమ్మకం. కాబట్టి పిల్లరా, ఈ చనిపోయిన తరువాత బతకడం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అదైతే ఇప్పుడొచ్చింది గాదు. మన పూర్వీకుల నుంచే చాలా కొన్ని వేల సంవత్సరాలుగా 6,000 సంవత్సరాలు ఇంచుమించు 6,000, 5,000 సంవత్సరాల క్రితం నుంచే ఈ నమ్మకం అయితే అలాగే ఉండి వచ్చిందండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఏవండీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచించుకున్నట్లయితే పిల్లరా, ఇప్పుడున్న సమాజం లేపోతే ఈ యొక్క జనరేషన్ మాత్రం చనిపోయిన తరువాత బ్రతుకుంది అనే విషయం మీద అంతగా నమ్మకం ఉంచరండి. అంతగా నమ్మకం ఉంచరు. ఆళ్ళేమంటారంటే లాజిక్‌గా మాట్లాడతారు. ఏమని చచ్చిపోయిన తర్వాత మరో బతుకుంటే, మరి చచ్చిపోయినోడు ఎక్కడికొచ్చాడు? ఎక్కడ బతికొచ్చాడు? ఆడి సమాధి అలాగే ఉంది. ఏవండీ? అని ఇలా మాట్లాడతారు. కాబట్టి వీరికున్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, మనకెల్లా ఉన్నది ఒకటే బతుకు. ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి ఆరాంసే బాగా బతికేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, బాగా సుఖంగా బ్రతకాలి. ఏవండీ? అందరిని నవ్విస్తూ మరి ఒకానొక రోజు ప్రాణం వదిలితే సరిపోతుంది. అప్పుడు మన లైఫ్ ఫుల్‌ఫిల్ అయినట్టు అని నేడున్నటువంటి మనుషుల తాలూకా భావన. వారి ఒపీనియన్. కానీ నిజానికి అసలు బైబిల్ ఏం చెబుతుంది? చనిపోయిన తర్వాత బతుకుందని చెప్తుందా? లేపోతే ఈ బతుకే అంతమని చెప్తుందా? ఎందుకంటే బతుకునిచ్చిన దేవుని దగ్గర మనం అడగాలి. మాకింకా బతుకులున్నాయా? ఇదొక్కటేనా బతుకు? అసలు ఈ బతుకు ఎందుకు ఇచ్చావు దేవా అని. ఏవండీ? మనిషి అన్నిటి గురించి ఆలోచిస్తాడు. ప్రకృతి గురించి చూసాడండి. ప్రకృతిని చూసాడు. ప్రకృతిని చూసి, ప్రకృతి గురించి ఆలోచించి ఏవండీ చాలా కనుగొన్నాడండి. చాలా కనుగొన్నాడు. ఆహ్, అది ఒక బసవಣ್ణ అంటారు తెలుగులో. ఐ మీన్ కన్నడలో. సెంటిపేడ్ అంటారు ఇంగ్లీష్‌లో. దాన్ని చూసి ట్రైన్‌ని కనుగొన్నారు. ట్రైన్‌ని. ఏవండీ అలాగే పక్షుల్ని చూసి విమానాన్ని కనుగొన్నాడు. ఇలాగ అనేకమైనటువంటి జంతువులను చూసి మనిషి పరికరాల్ని కనుగొన్నాడు. కానీ జంతువుల నుంచి మనిషి ఏమి నేర్చుకుంటున్నాడు అనే విషయం మాత్రం అగమ్యగోచరం. ఎవరికీ అది తోచదండి. ఏవండీ ప్రకృతి మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే నేచర్స్ లా అంటాం. నేచర్స్ లా ఏంటి అంటే ఒక చెట్టు, ఒక చెట్టు తనకు పండినటువంటి ఒక కాయని ఆ చెట్టే తినేయదు. ఆకలేసిందని ఆ చెట్టే రాలగొట్టుకొని అదే తినేయదు. కానీ ఆకలితో వచ్చినటువంటి మనిషికి ఆ చెట్టు అందిస్తుంది. ఏ మనిషి వచ్చి ఆ చెట్టు నుంచి ఆ కాయ పీక్కున్నా వెళ్ళిపోతుంది. దానికి స్వార్థం అనేది లేదు. ఏవండీ? అలాగే గాడిద గాని, గుర్రం గాని ఎటువంటి జీవులనైనా అండి. సాధు జీవులు ఎటువంటివి తీసుకున్నా మనిషి దాన్ని పరిపాలించగలడు. మనిషి కోసం అవి ఉపయోగపడుతుంది. అలాగే కోడి గూడా అండి. కోడి గూడా తన గుడ్డును పెడతది. ఆ గుడ్డును మరి పొదిగించి పిల్లల్ని కనడం జరుగుతుంది. ఆ పిల్లల్ని గూడా మనుషుల కోసమే పెంచుతుంది. అంతేగాని తన కోసం పెంచట్లేదు దాన్ని. మనుషుల కోసమే. మనం నేచర్‌ని ప్రకృతిలో ఏ విషయాన్ని మనం చూసుకున్నా అవన్నీ కేవలం మనుష్యుల కోసమే బతుకుతున్నట్లుగా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రకృతిలో ఏ జీవి కూడా తన కోసం తాను బ్రతకడం లేదు. కేవలం మనిషి కోసం బ్రతుకుతుంది. దీని ద్వారా అసలు ప్రకృతి ఏం చెప్పాలనుకుంటుంది మనిషికి అంటే, ప్రకృతి చెప్తుంది మనిషికి, నేను బ్రతుకుతుంది నీకోసం. నీకోసం నేను చేయబడ్డా కాబట్టి నీకోసం నేను బ్రతుకుతున్నాను. అలాగే మనిషిగా ఉన్నటువంటి నువ్వు ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? అనేది మనిషి మాత్రం ఆలోచించట్లేదండి. ఏవండీ? మనుషులేమనుకుంటారంటే, అవును మా కోసం మేము బతకం. మా పేరెంట్స్ కోసం బతుకుతాం. మా తల్లిదండ్రుల కోసం బ్రతుకుతాం. లేపోతే మా పిల్లల కోసం బ్రతుకుతాం. ఇలాగే ఉన్నారు గానీ, జన్మనిచ్చిన దేవుని గురించి, తండ్రి గురించి, అసలు ఈ జీవితం, ఈ బతుకు ఎందుకు వచ్చింది మనకు అనే విషయాన్ని ఏ మనిషి గూడా ఆలోచించడం లేదు. అందుకే బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా అనే ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని, ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని మరి మీ ముందుకు తేవడం జరిగిందండి. ఇంతకీ మనం బతికి చావాలా? లేపోతే చచ్చి బ్రతకాలా? అని తెలుసుకోవడానికి ముందు అసలు ఈ జీవితం, ఈ బ్రతుకు అనేది దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనములు చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏమండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనకు దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సంకల్పం అది జగత్తు పునాది వేయబడక మునుపే మరి దేవుని యొక్క సంకల్పం ఏమున్నది మనిషి పట్ల అనే దాని గురించి చాలా వివరంగా మరి రాయించడం జరిగింది. ఏమండి, మనందరినీ అండి మరి దేవుడు మరి పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం అందరం బతకాలి. అలాగే ఎలా బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఎవరి ద్వారా బతకాలని ఉంది ఇక్కడ చూడండి. మనం 4-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే రెండవ మాటగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన, దేవుని చిత్త ప్రకారమైన, దేవుని చిత్తం ఒకటి ఉందంటే ఆయన దాని ప్రకారంగా మనము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఏమండి, యేసుక్రీస్తు వారి కోసం మనం బతకాలి, దానికోసం ఆయన ముందుగానే మనల్ని సిద్ధం చేసుకున్నాడంట. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే అసలు ఈ బ్రతుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు మనుషులకు అంటే క్రీస్తు కోసం బ్రతకడానికి, దేవుని కోసం బ్రతకడానికి. మళ్ళీ ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. కానీ నేనున్నటువంటి మనుషులు, ఏమంటే నేటి సమాజాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే క్రీస్తు కోసం దేవుని కోసం పథకం పెట్టండి, కనీసం నీతిమంతులుగా కూడా వీళ్ళు ఎవరు బతకట్లేదు. నీతి నిజాయితీ ఇవన్నీ మానవ చరిత్ర నుంచి మాయమైపోయినట్టు మనకి ఇప్పుడైతే కనిపిస్తుంది. ఏమంటే అన్ని ఘోరాలు, అన్ని నేరాలు, ఏమండి మనకు న్యూస్ లో అంతా కనిపిస్తూనే ఉంటది కదండి. న్యూస్ ఆన్ చేస్తే ఒక ఘోరం, ఒక నేరం అది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే న్యూస్ ముగించడం కామన్ అయిపోయిందండి. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇలారా మానవత్వమే తగ్గుతూ వస్తుంది ఇప్పుడు. కానీ దేవుడు మాత్రం ఏం కోరుకున్నాడు? తన మనుషులు, తన పిల్లలు చాలా నీతిమంతులుగా, ఏమండి చాలా పరిశుద్ధంగా బతకాలనుకున్నాడు. కానీ మనిషి మాత్రం దేవుని కోసం ఆలోచించకుండా వ్యర్థంగా బతుకుతున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? ఏమండి ఎంత మంచి మాట అండి ఇది. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను. మనిషి తాలూకు బ్రతుకు దినాలు ఎలా ఉన్నాయంటే అండి నీడవలే. అంటే నీడ అంటే షాడో. షాడో ఎప్పుడు ఉంటుంది చెప్పండి? లైట్ ఉన్నప్పుడే ఉంటది. లైట్ మన మీద పడినప్పుడు మన షాడో మనకు కనిపిస్తుంది. లైట్ ఆఫ్ అయిపోతే షాడో కూడా మాయమైపోద్ది. అలాగా కొద్ది రోజులు మాత్రమే మనిషి తాలూకా బ్రతుకు. ఆ కొద్ది రోజుల తాలూకా బ్రతుకులో కూడా మనిషి ఎలా బతుకుతున్నాడంట? ఏమైనా ఉపయోగకరమైన చేస్తున్నాడా అంటే కాదు, వ్యర్థంగా బతుకుతున్నాడు. వేస్ట్ లైఫ్ కలిగి బతుకుతున్నాడు. వేస్ట్‌లెస్ ఫెలో అంటారు కదా! ఏమండి యూజ్‌లెస్ ఫెలో అంటాం. అలాగా బతకడం జరుగుతుంది మనుషులు. అందుకే చెప్తున్నాడాయన, వారు చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు చెప్పగలరు? వారు మరణించిన తర్వాత ఏం సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. వ్యర్థంగా బతికిన వాడికి మరణించిన తర్వాత ఏం సంభవిస్తుందో ఎలా ఎలా చెప్పగలరు? ఎలా తెలుసుకోగలడు? నీతిగా నిజాయితీగా బతకాలి. తన బతుకును వ్యర్థంగా కాకుండా దేవుని కోసం ఉపయోగకరంగా బతకాలి. దానికోసమే దేవుడు మనకు వాక్యాన్ని వ్రాయించడం జరిగిందండి. ఇకపోతే మరొక మాటను మనం చూసుకొనగలిగితే 1 కొరింథీ 15వ అధ్యాయము 32వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోవడం గనక తిందుము త్రాగుదము. మోసపోకుడి.
చాలండి. చాలు, చాలు, చాలు. ఏవండి ఇక్కడ 32వ వచనంలో చెప్తున్నారు. రేపు చనిపోదుము గనుక మనుషులు ఏమైపోయారంట? తిందుము, తాగుదుము. ఏవండి ఇదే మనిషి తాలూకా మైండ్ సెట్. నేడు బ్రతుకుతున్నటువంటి మనిషి తాలూకా మైండ్ సెట్ ఇదే ఉంది. తిందాం, త్రాగుదాం, తిన్నదరగపోతే లేచి గెంతుదాం. ఇంతే. ఏవండి? కాబట్టి మనుషులందరూ బ్రతికి చచ్చిపోతున్నారు. మనకు తెలిసిన ప్రకారంగా మనుషులందరూ ఏం చేస్తున్నారు? బ్రతికి చచ్చిపోతున్నారు. మరి ఇలా బ్రతికి చచ్చిపోయిన మనిషి ఏమైపోతున్నాడు? ఏవండి? బతికి చచ్చిపోయిన మనిషి ఏమైపోతున్నాడు? అతని జీవితం ఇంక అంతేనా? లోకులు మాట్లాడుకునేటట్లు మనిషి మరణించగానే గాల్లో కలిసిపోతాడు. లేకపోతే దెయ్యంలో ఇంకో రూపం దాల్చొస్తాడు. లేపోతే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేస్తే మరో జన్మలో ఏదో ఒక జంతువులో పుడతామంట. నమ్మకాలండి ఇయన్నీ. మరి ఇవన్నీ నిజమా? ఇవన్నీ నిజమా? అసలు బైబిల్ ఏం చెబుతుంది వీటి గురించి అంటే, ఒకతని గురించి మనం చూసుకుందాం. ఏవండి బైబిల్‌లో ఒకతని సందర్భాన్ని మనం చూసుకుందాం. అతను భూమి మీద బ్రతికి చచ్చిపోయాడు. ఏవండి? బ్రతికి చచ్చిపోయాడు. ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చావు. ఏవండి? ఈ సబ్జెక్ట్‌లో చావు అంటే కేవలం చచ్చిపోవడం మాత్రమే గాదండి. కేవలం మరణం గురించి మాత్రం చెప్పట్లేదు. ఇది శ్రమను గూడా సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆఫీస్‌కి పనికెళ్తున్నాం అనుకోండి. అప్పుడు మేనేజర్ గాడు బాగా బుర్ర తినేస్తుంటే, మనం మన కుటుంబీకులతోనో, లేపోతే అమ్మానాన్నలతో ఏమని చెప్తాం చెప్పండి ఫ్రస్ట్రేషన్‌తో? ప్రతిరోజు అక్కడ చస్తూ బ్రతుకుతున్నాను. ప్రతిరోజు నన్ను పీక్కొని తింటున్నాడు అక్కడ నన్ను. ఏవండీ ఇలాంటి మాటలు మనకి మనం ఉపయోగించుకుంటాం గదా! ఏవండీ? చస్తూ బతుకుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? నిజంగా మేనేజర్ అక్కడ ఆఫీస్‌లో కత్తితో పొడుస్తున్నాడనో, గొడ్డలతో నరుగుతున్నాడనో గాదుగా. చస్తూ బ్రతకడం అంటే అంత శ్రమ ఇస్తున్నాడు. మరి అంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అది దానర్థం. అలాగే ఈ పాఠంలో గూడా బతికి చావడం, చచ్చి బతకడం అనే దాంట్లో గూడా చావడం అంటే కేవలం మరణం మాత్రమే గాదు, శ్రమను గూడా సూచిస్తుంది. ఒక సందర్భాన్ని చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19, 21 వచనములు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజర్ అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22, 23 కూడా చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేణి చాలండి. చాలు. ఏమంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 23 వచనంల వరకు మనం చూసుకున్నట్లయితే, కాబట్టి భూమి మీద బ్రతికి చనిపోయినటువంటి ఒక మనిషి గురించి చెప్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతను ఉదారంగపు బట్టలు, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా ఏం చేస్తాడంటాడు? సుఖపడుచుండెను. అంటే ఉన్నదొకటే జిందగీ, ఉన్నదొకటే లైఫు. కాబట్టి బాగా సంతోషించి బతకాలి అన్నది అతని ఉద్దేశం. అలాగే బతికాడు. పాపం ఇంకో బతుకుందన్న విషయం తెలీదాడికి. కాబట్టి బాగా బతికాడు. ఆడ మరణించాడు. ఏవండి? బతికి చచ్చిపోయాడు ఇతను. సుఖంగా బ్రతికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అలా చావగానే అతను ఎక్కడికెళ్ళిపోయాడంట? ఏవండి? అలా చావగానే 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి. అంటే బ్రతికి చచ్చిన మనిషి. బ్రతికి చావడం అంటే మనిషి తన కోసం బ్రతికి చచ్చిపోవడం అండి. మనుషులు తమ కోసం బ్రతికి చచ్చిపోతే మనుషులు ఎక్కడికెళ్ళిపోతారంట? ఎక్కడికెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది? ఖచ్చితంగా నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ నరకంలో బాధ, ఆవేదన ఉంటుందండి. ఇది బతికి చావడం. ఇకపోతే చచ్చి బ్రతకడం. ఏవండి? చచ్చి బ్రతకడం అనే విషయంలో గూడా మనం ఆలోచిద్దాం. చచ్చి బ్రతకడం గురించి మరి దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము క్షమించండి 36వ వచనం అమ్మా. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పిల్లల మీదకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది
దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి ఎక్కడికి వెళ్ళిపోయారంట? దావీదు గారు ఎవరి కోసం బ్రతికారు? ఆయన కోసం బతకలేదండి ఆయన. దేవుని కోసం బ్రతికి చనిపోయి ఎక్కడ చేర్చబడ్డారు? తన పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఇంతకీ దావీదు పితరులు ఎవరంటే మనం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఇవన్నీ నీతిమంతులు ఉన్నారు కదా, సమూయేలు, వీరందరూ అబ్రహాము గారి పితరులు. అంటే నీతిమంతులు ఉన్న చోటుకి అబ్రహాం గారు వెళ్ళిపోయారు. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మరణించిన తర్వాత మరొక బ్రతుకుంది. అంటే ఇంకొక కన్ఫ్యూషన్ మన క్రైస్తవుల్లో కూడా ఒకటి ఉంది. ఏంటంటే చాలా మంది ఏమంటారంటే బైబిల్ కూడా మరొక జన్మను సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు. మరొక జన్మను బైబిల్ ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఒక్కసారి మరణించిన వ్యక్తి భూమిని విడిచి వెళ్ళిపోవాలంతే. అది రూల్, దేవుడు పెట్టిన రూల్. మనిషి కంట మరణం ఒక్కసారే సంభవిస్తుంది. మరణం ఒక్కసారే సంభవిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద బతకడం కూడా ఒక్కసారే, ఇంకోసారి బతకడు అతను. మరొక జన్మ అయితే లేదు మనిషికి. మరొక బ్రతుకుంది. ఆ బ్రతుకే శాశ్వతమైనటువంటి బ్రతుకు. ఆ బ్రతుకు ఈ భూమి మీద ఉండదు. అంటే భూమి మీద మాత్రం ఉండదు, పరదేశంలోనో పాతాళంలోనో ఉంటుంది. మరి ఈ వచనం ప్రకారం కూడా దావీదు గారు చనిపోయారు. అంటే దేవుని సేవ చేసి మరి చనిపోయారు ఆయన. చనిపోయి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంతేగాని గాల్లో కలిసిపోలేదు. ఏమండి? కాబట్టి మరణించిన తర్వాత ఆయన ఇంకా బ్రతుకుతున్నాడు. అదే మనం అపోస్తల కార్యములు 16 లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం ధనవంతుడు లాజరు సందర్భాన్ని చూసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది. లాజరు కూడా చనిపోయారు. అంటే లాజరు కూడా చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుగొడ్డుకు కొనిపోయబడను అని ఉంటుంది. ధనవంతుడు చనిపోయాడు, అతను నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ లాజర్ గారు కూడా చనిపోయారు, ఆయన పరదేశికి వెళ్ళిపోయారు. ఏమండి? కాబట్టి ఈ మాటల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉంది. కానీ ఆ బ్రతుకు అందరికీ సంభవిస్తుందా? ఏమండి? సుఖవంతమైన బ్రతుకు అందరికీ సంభవిస్తుందంటే లేదు. మనిషి తన కోసం బ్రతికి చచ్చిపోతే అతను నరకానికి వెళ్ళిపోతాడు. అదే మనిషి దేవుని కోసం బ్రతికి మరణిస్తే ఏమండి మరలా జీవింపబడతాడు, అంటే రక్షింపబడతాడు. ఏమండి? పరదేశంలో అతను ఉంచబడతాడు. దీనికోసమే దేవుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారండి. యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. మరణించిన తరువాత మరొక బ్రతుకు ఉంది అని మనుషులు చెప్పడానికి ఉదాహరణగా యోహాను సువార్త 12వ అధ్యాయము 24 వచనం 25 వచనాలు మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 24-25 వచనములు చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలండి. ఏమంటే ఇది ఒక్క మాటలో ఎంత మహాజ్ఞానం దాగుందో ప్రపంచానికి అర్థం కాలేదండి నిజంగా. మరి యేసుక్రీస్తు చెప్తున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అంతే కదా? మన కళ్ళ ముందున్నటువంటి గోధుమ గింజ, ఆ గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత అది ఏమవుతుందండి? మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోతుంది. అది గోధుమ గింజనే కాదు, ఏ గింజైనా, ఏ యొక్క చెట్టు గింజైనా ఒక్కసారి మట్టిలోనికి వెళ్ళాక అది కుళ్ళిపోవడం జరుగుతుంది. ఏమండి? ఆ కుళ్ళిపోయిన తర్వాతే మరలా దాని నుంచి జీవం అనేది ఉత్పత్తి అవుతుందండి. ఏమండి? సర్వసాధారణంగా ఏది కుళ్ళిపోతుంది చెప్పండి? ఏమండి? మనం చనిపోయాం అనుకోండి, మన శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? సమాధిలో పాతిపెట్టేస్తారు. ఆ సమాధిలో పాతిపెట్టిన తర్వాత 2 వారాల తర్వాత మనం తవ్వి చూసాం అనుకోండి, మన శరీరం మొత్తం అలాగే ఉంటుందా? ఉండదు. సగం సగం దేహం మొత్తం మట్టిలో కలిసిపోయి ఉంటది. కుళ్ళిపోయి కలిసిపోయి ఉంటుంది. ఏమండి? ఇక్కడ కూడా గింజలు భూమిలో పడగానే అవి ఏమవుతున్నాయి అంటే కుళ్ళిపోతున్నాయి. కుళ్ళిపోయి అంటే ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయి మరలా బతుకుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పాడు.
మీరు పైనుంచి ఒకసారి చదవండి. 22వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట అన్నారో మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. 22వ వచనం నుంచి ఫిలిప్ చదవండి. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో క్షమించండి. ఇట్లనెను. క్షమించండి. 20వ వచనం నుంచి చదవండి. 20వ వచనం నుంచి చదవండి. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలే అని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ చాలండి. భూమిలో పడి చాలు. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే మరి పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. గ్రీసు దేశస్థులు చాలా దూరం నుంచి వచ్చారు. ఏమండి ఇప్పట్లాగా అప్పుడు బస్సు, విమానాలు ఏం లేవు. ట్రైన్‌లు ఏం లేవు. ఎద్దుల బండి నుంచే రావాలి. లేకపోతే కాలినడకలోనే రావాలాళ్ళు. ఏమండి చాలా ప్రయాసంతో వచ్చారు. ఇంత దూరం వచ్చాం గదా! యేసుక్రీస్తు వారిని గూడా చూసి వెళ్దాము అని అనుకుంటారాళ్ళు. అనుకున్న తర్వాత వారి శిష్యులకు చెప్పినప్పుడు ఫిలిప్పు వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్తారు. ఫిలిప్ వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు ఆయనేమంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండున్నప్పుడు అది అలాగే ఉండిపోద్ది. ఒంటెగానే ఉండుతది. కానీ చచ్చిపోయిన తర్వాత అది విస్తారంగా ఫలించును. ఏవండీ? ఈ మాట వినగానే అసలు ఫిలిప్ గారికి ఏమర్థమైంది? ఫిలిప్ గారేమో ఆహ్, మరి బోధకుడా మిమ్మల్ని చూడ్డానికి గ్రీసు దేశస్తుల నుంచి కొంతమందొచ్చారని చెప్పారాయన. అలా చెప్పగానే యేసుక్రీస్తు వారు ఏం చెప్పలేదు. సర్వసాధారణంగా మనం ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళని కలవడం ఇష్టం ఉంటే రమ్మంటాం. లేపోతే కలవడం ఇష్టం లేపోతే ఏదో పనుందని చెప్పి వాళ్ళని ఎళ్ళిపోమంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తున్న సమాధానం అక్కడ సింకే అవ్వట్లేదు. వాళ్ళని కలవడానికి పర్మిషన్ ఇవ్వమంటే ఆయనేమో గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడేంటి నన్ను చూసేది, నేను మరణించిన తర్వాత నాకొచ్చే మహిమను వాళ్ళకి తెలుస్తుందని ఆయన చెప్తున్నాడండి. ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు. అలాగే గోధుమ గింజనే కాదు ఎటువంటి గింజైనా ఏవండీ ఒక మర్రి విత్తనమైనా, మామిడికాయ తొలక విత్తనమైనా, ఏ విత్తనమైనా భూమిలో వేసిన తర్వాత అది కుళ్ళిపోయిన తర్వాత, జీవం పొందుకున్న తర్వాత, ఆ చిన్న మొలకగా, తర్వాత మొక్కై, తర్వాత మ్రానై, మహా వృక్షంగా మారిన తర్వాత ఏవండీ ఎంత పెద్దగా ఉంటుంది చూడండది. అంటే అంత పెద్ద చెట్టు, అంత పెద్ద వృక్షం, అంత చిన్న గింజలో ఉందా అంటే ఉంది. ఉంది. మరి ఎప్పుడొచ్చింది బయటికి అంటే అది చావాలి. అదేమవ్వాలి? చావాలి. అంత పెద్ద వృక్షం ఆ గింజ నుంచి బయటికి రావాలంటే ఆ గింజ భూమిలో పడి చచ్చి కుళ్ళిపోవాలి. అప్పుడే ఇంత పెద్ద వృక్షం వస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూలోకం అంతటా మరి చాటింపబడాలంటే, ఆయన మహిమ ప్రపంచం మొత్తం తెలియాలంటే ఆయన ఏమవ్వాలి? చంపబడాలి. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేపబడాలి. ఏవండీ? దేవుని యొక్క సంకల్పాన్ని ఆలోచించండిక్కడ. ఏవండీ? మన చరిత్ర నుంచి ఎవ్వరి గురించి మనం ఆలోచించుకున్నా పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోయాడు. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోయాడు. మళ్ళీ అద్భుతాల చేత కొంతమంది బతికింపబడ్డారు. యేసుక్రీస్తు వారి కాలంలో అద్భుతాల చేత మరలా బతికింపబడ్డారు. నీతిమంతులే మళ్ళీ, అనీతిమంతులు గాదు. అలా బతికింపబడిన వారు గూడా చనిపోయారు. కానీ ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా ఇప్పటి వరకు? ఒక్కసారి బతికింపబడి మళ్ళీ అక్కడ శవం వెళ్ళలేదు. ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే ఎవరిని చెప్తామో చెప్పండి? ప్రపంచం అంతా వేలు పెట్టి ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తు వారిని మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు వారిని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించి, తిరిగి లేచి ఇంకొక జీవితం ఉంది, ఇంకొక బ్రతుకు ఉంది అని ప్రపంచానికి చెప్పాడండి ఆయన. ప్రపంచానికి చెప్పాడాయన. ఏవండీ? ఈ విషయాన్ని అబ్రహాము గారు గూడా తెలుసుకున్నారు. ఏవండీ? అబ్రహాము గారి కాలానికొచ్చేసరికండి ఆయన దగ్గర ధర్మశాస్త్రం లేదు. ఏవండీ? దేవుని మాటలు లేవు. ఏమి లేవు. అంతేగాని దేవుడు దర్శన రూపంలో అబ్రహాం గారితో మాట్లాడేవారాయన. కానీ దేవుడు మాట్లాడి మరి అబ్రహాముకు ఉన్నటువంటి ఒకే ఒక లోటు ఏంటంటే ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు దేవుడేమన్నారు, "సరే అబ్రహాము నువ్వు బాధపడకు. మరి నెక్స్ట్ ఇయర్‌కెల్లా నీకొక బిడ్డని నేనిస్తాను" అని చెప్తాడాయన. అలా చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు
ఆయన చెప్పిన మాట ప్రకారంగానే వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు గారిని మరి అనుగ్రహించడం జరుగుతుందండి. ఇస్సాకు గారిని అనుగ్రహించడం జరుగుతుంది. ఇస్సాకు పెరిగారు, పెద్దవారయ్యారు. ఏవండి ఒక మెచ్యూరిటీ వయసు వచ్చినప్పుడు ఒక 10, 10, 12, 11 అటువంటి వయస్సు కలిగినప్పుడు మరి దేవుడేమంటారంటే మరలా ప్రత్యక్షమై నువ్వెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఇస్సాకును నా కోసం బలి ఇచ్చేయమంటారండి. ఇస్సాకును నా కోసం బలి ఇచ్చేయమంటారు. అలా చెప్పగానే అబ్రహాము గారు మాట్లాడకుండా ఇస్సాకు గారిని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడాయన. తీసుకెళ్ళిపోయి ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఏవండీ కట్టెలన్నీ పేర్చి, అతని చేతులు కాళ్ళు కట్టేసి, పడుకోబెట్టి, ఏవండీ ఇంక కత్తి ఎత్తి చంపబోతున్నప్పుడు దేవుని స్వరం వచ్చి, "ఆపే అబ్రహాము, నిన్ను పరీక్షించాలనుకున్నావు, నువ్వు నెగ్గావు బాబు" అని మరి చెప్పడం జరుగుతుంది. అసలు అబ్రహాము గారికున్నటువంటి నమ్మకం ఏంటి? ఏవండీ అబ్రహాము గారికున్నటువంటి నమ్మకం ఏంటి? ఆ నమ్మకం ఆదికాండంలో మనకు రాయబడలేదు గానీ, హెబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి చూసుకుందాం ఆ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. చాలండి. చూడండి ఇక్కడ రాయబడింది. 17, 19 వర్షంలో కలిసి ఉంటాయండి. కలిసి ఉన్నప్పుడు ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. ఏమండి? అంటే అబ్రహాము గారు నమ్మారు. ఏం నమ్మారు? దేవుడు బలిమ్మన్నాడు, ఇచ్చేస్తాను. కానీ దేవుడు ఒక మాటిచ్చాడు. ఏంటి? ఇతని ద్వారా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు వల్ల కలిగేది నీ సంతానం అన్నాడాయన. కాబట్టి సంతానం కలగాలంటే ఖచ్చితంగా ఇస్సాకు బతకాలి. ఇస్సాకు బ్రతకాలంటే చచ్చిపోయినోడు మరలా తిరిగి లేపుతాడు దేవుడు. అది నమ్మాడాయన. ఏవండీ చనిపోయిన తర్వాత ఇప్పుడు చంపితే దేవుడు మరలా బతికిస్తాడు అని నమ్మాడాయన. విశ్వాసం అండి. అప్పటికే యేసుక్రీస్తు రావలేదు, చావలేదు, తిరిగి లేవలేదు. అసలు ధర్మశాస్త్రమే లేదండి. ధర్మశాస్త్రమే లేదు. ఆయన చనిపోయిన వారిని తిరిగి బతికించగలడు దేవుడు అని అబ్రహాము గారు నమ్మారు. అది ఒకటే కాదు, మరణించిన తర్వాత మరొక అనంతమైనటువంటి జీవితం ఉందని కూడా నమ్మారు. అదే మనం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలా క్లియర్‌గా ఉంటుంది. 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం అంటే పరలోకం అండి. పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడంట. ఈ భూమి మీద అందుకే ఎటువంటి సుఖభోగాలు అతను అనుభవించలేదండి. ఎంత పెద్ద దేశం ఇచ్చినా అబ్రహాం గారికి చిన్న గుడారం వేసుకొని బతికాడాయన. చాలా తగ్గింపు స్వభావం అయింది. ఏవండీ? అతనికి శ్రమలొచ్చాయండి. అతను కూడా శ్రమలు అనుభవించాడు. కానీ బ్రతికిందంత మాత్రం దేవుని కోసం బతికాడాయన. దేవుని కోసం బ్రతికాడు కాబట్టే ఏవండీ? దేవుని కోసం బ్రతికి చనిపోయాడు కాబట్టే ఇప్పుడు బతికింపబడుతున్నాడు. ఎక్కడ? పరదేశులో. అందుకే మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో చదువుకున్నట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఎన్నో వచనం చదివారండి? 12వ అధ్యాయమేనా? 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదే మాట మార్కు సువార్తలో కూడా మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది.
మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనంలో, మార్కు సువార్త తన 8వ ప్రా అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. ఆ ఏమండి చెప్తున్నాడు ఆయన, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. లోతు గారి భార్య తెలుసు కదండి అందరికీ, లోతు గారి భార్య. మరి దేవుడు చెప్తారు, సొదొమ గొమొర్రాలో మొత్తం చెడిపోయినటువంటి ప్రదేశాన్ని మొత్తం నాశనం చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆయన. కానీ లోతు గారి కుటుంబం మాత్రమే నీతిమంతులాలు. కాబట్టి మరి లోతు గారిని మాత్రమే, ఆ కుటుంబాన్ని మాత్రమే ఆ ప్రదేశం నుంచి తప్పించుదామని దేవుడు దేవదూతల చేత మరి చెప్తారు, ఆజ్ఞాపిస్తారు. ఏమని? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళగానే అగ్నిగంతకాలు స్టార్ట్ అవుతాయి. ఎట్టి పరిస్థితిలో ఎటువంటి సిచ్యువేషన్ అయినా నీకు ఎలా టెంప్టింగ్ అనిపించినా వెనక్కి మాత్రం నువ్వు తిరిగి చూడకూడదని చెప్తాడు ఆయన. ఇది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అందరికి వినిపించింది, అందరూ తెలుసుకున్నారు. లోతు గారు తన 2 కుమార్తెలు, భార్య మొత్తం వెళ్ళిపోతున్నారండి. ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అగ్నిగంతకాలు స్టార్ట్ అయిపోయినాయి. వెనకాల ధమాల్ దుమాల్ అన్ని మొత్తం వినిపిస్తున్నాయి శబ్దాలు. ఏమండి? అందరూ స్ట్రెయిట్ గానే వెళ్తున్నారు. కానీ లోతు గారి భార్య మాత్రం ఆవిడ మరి కంగారు జీవిలా ఉంది. వెనకాల తిరిగేసింది. వెనక్కి తిరగగానే ఏమైపోయింది ఆవిడ? రక్షింపబడిందా? ఏవండి? ఉప్పు స్తంభమై చచ్చిపోయింది. ఆ క్షణంలోనే చచ్చిపోయింది. దేవునికి మాట వినని వారంటే చాలా చెత్త కోపం ఆయనకి. భయంకరమైన కోపం వచ్చేస్తది. ఎందుకనంటే లోతు భార్య ఏమనుకుందో తెలుసా? నేను రక్షింపబడ్డాను అనుకుందావిడ. నేను రక్షింపబడ్డాను అనుకోని వెనక్కి తిరిగింది. అప్పుడు చచ్చిపోయింది ఆవిడ. అలా గాదు. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే మీరు రక్షింపబడతాడన్నాడాయన. ఏవండి? పేతురు గారు ఉన్నారండి. పేతురు గారి గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, మరి పేతురు గారిని సమాజపు వారు పట్టేసుకుంటారు. పెద్దలైనటువంటి వారు, యూదులు వాళ్ళందరూ పట్టేసుకొని ఇంకా పేతురు గారిని చంపుదామని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి చెరసాల్లో వేయించి ఉంటారు. చెరసాల్లో వేయించిన తర్వాత అప్పుడు పస్కా పండుగలు అవుతున్నాయన్నమాట. పస్కా పండుగలు అవుతున్నాయి. కాబట్టి పస్కా పండుగలు అయిన తరువాత రోజున పేతురు గారిని చంపేయాలని వీళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. ఈలోపు సంఘం మొత్తం ఏవండి ఏకగ్రీవంగా చాలా భయభక్తులతో ప్రార్థన చేస్తూనే ఉంటారండి సంఘం మొత్తం. పేతురు గారిని ఎలాగైనా కాపాడాలి అని. కానీ పేతురు గారు మాత్రం చెరసాల్లో ఉండి మరి అతను ఎలా ఉన్నారంటే గాఢంగా నిద్రపోతున్నాడండి. చాలా భయంకరంగా నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చింది. దేవదూత ప్రత్యక్షమైంది. వచ్చి లేపి మరి పేతురు గారికి చెప్తుంది, తొందరగా లెగు, నీ నడుము కట్టుకో, చెప్పులేసుకో అని ఇన్‌స్ట్రక్షన్ చేస్తుంది. అలాగే ఇచ్చిన తర్వాత మరి అతనికి చేతిలో ఉన్నటువంటి బంధకాలు అవన్నీ ఊడిపోతాయి. తలుపులన్నీ తెరవబడతాయి. మరి అతన్ని అలాగా తీసుకొచ్చి ఆ రోడ్డు దాకా వదిలేసి తర్వాత దేవదూత మాయమైపోయిందండి. అప్పటిదాకా అతను రోడ్డు దాకొచ్చి నించున్నంత వరకు పేతురు గారు ఏమనుకుంటారో తెలుసా? ఇవన్నీ తనకు కలిగే ఒక దర్శనమేమో అని అనుకుంటాడాయన. అంటే నిజంగా సంభవిస్తుందన్న ఐడియా గూడా లేదు. అంత మత్తులో, అంత నిద్ర మత్తులో ఉన్నాడాయన. ఏవండీ ఆలోచించండి. మనల్లో ఎవరినైనా ఒకళ్ళని చెరసాలలో వేయించేశారనుకోండి. చెరసాలలో వేయించిన తర్వాత రేపే మనకు ఉరిశిక్ష అని ప్రకటించిన తర్వాత ఈ రోజు నైట్ మనకు నిద్ర పడతదా? కనీసం ఆవలింత గూడా రాదు. అంతే గదా! ప్రాణం మీద భయం అంతుంటది మనకు. కానీ పేతురు గారు చూడండి ఆరాంసే పడుకున్నాడు. ఏదైతే అవ్వని. ఎందుకంటే తాను చచ్చిపోతుంది ఎవరి కోసం చెప్పండి? క్రీస్తు కోసం. క్రీస్తు కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. ఏవండీ? అందుకే రక్షించి తీసుకొచ్చాడు దేవుడు. ఇంకా పని ఉంది కాబట్టే బ్రతుకునిచ్చాడండి. మరి పేతురు గారు యేసుక్రీస్తు వారిని ఏవండీ శిష్యుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అంటే చాలా పిరికొస్తుడు. పిరికివాడండి పేతురు గారు. యేసుక్రీస్తు వారిని మరి పట్టుకొని వచ్చి మరి కొట్టేస్తున్నప్పుడు పేతురు గారు అక్కడే చుట్టూరా ఉండి చూస్తున్నానన్నమాట యేసుక్రీస్తు వారిని కొట్టడం. ఆ చూస్తున్న ఆ గుంపులో ఒక చిన్నది లెగిసి, "నువ్వు గూడా క్రీస్తుతో పాటు ఉన్నవాడివే గదా! నేను చాలా సార్లు చూసాను" అని అన్నప్పుడు పేతురు గారు వెంటనే ఏమన్నా చెప్పండి? "అయ్యయ్యో! అది నేను గాదు.
నేను కాదు. అతనెవడో నాకు తెలీదు. ఎవరు? ఇలా చెప్పడం జరుగుతుంది పేతురు గారు. అంటే ఈ సందర్భాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్‌లు చూపించట్లేదు. బొంకుతాడండి. యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలీదు అని చెప్పి బొంకుతాడు. ఎందుకు చెప్తాడు? ఎందుకు బొంకుతాడంటే ప్రాణం మీదున్నటువంటి భయం. ఏమున్న దానికి ప్రాణం మీదున్నటువంటి భయం. ఒక్కసారి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మరొక బతుకుందని చెప్పారో, ఇంకా ఆ తర్వాత నుంచి అపోస్తలుల యొక్క సువార్త పరిచర్య మాత్రం దూసుకెళ్ళిపోయిందండి. ఏవండీ? అనర్గళంగా మాట్లాడారు. క్రీస్తు కోసం చెప్పారు. చంపుతామని బెదిరించారండి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు అపోస్తలుని. కానీ వీరు మాత్రం మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరేం చేసుకుంటే చేసుకోండి అనంత ధైర్యంగా వీళ్ళు మాట్లాడగలిగారు. అంటే చావు భయం లేదు ఆళ్ళకి. ఒక్కసారి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత మన బ్రతుకులు కూడా అలాగే ఉండాలి. ఈ క్షణం మనకు చావు వస్తుందనంటే మనలో ఎంతమంది ధైర్యంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పండి? ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? నిజానికి ఎవరు ఉండం. ఎందుకంటే మనకు ప్రాణం మీద అంత ఆశ. ఏవండీ? ప్రాణం మీద అంత ఆశ, మన చుట్టూ ఉన్న మనుషుల మీద అంత ప్రేమ. ఇంకోటేంటంటే మనం చచ్చిపోయిన ఇప్పుడు ఈ క్షణాన నేను చచ్చిపోతే ఖచ్చితంగా పరదేశికి మాత్రం వెళ్ళను. ఎందుకంటే మన క్రియలేంటో మనకు తెలుసు గదా! ఏవండీ? మన క్రియలేంటో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పరలోకం మనకు రాదనే ఏవండీ మరి విషయం తెలుసు కాబట్టి మనకు చావంటే ఎనక్కి తిరుగుతామండి. వెనకాడతాం. కానీ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఇదిగో అపోస్తలులాగా, పౌలు గారిలాగా. ఆయన పరిచర్య గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మరి కొరింథీ పత్రికలో అంటాడు. నేను దినదినము చనిపోతూ బ్రతుకుచున్నాను అని అంటాడు. నేను దినదినము చనిపోతూ బతుకుతున్నాను అంటాడు. దాని అర్థం ఏంటి? నిజంగా చచ్చి బతకడం గాదు. చచ్చే అంత శ్రమలు అనుభవిస్తున్నాడు. ఇంకేంటి ఈ మూమెంట్‌లో చచ్చిపోతున్నాను అనుకుంటున్నాడు. మళ్ళీ బతికింపబడుతున్నాడు. ఎందుకంటే పనుంది ఇంకా ఆయనకి. ఏవండీ? మనం కూడా దేవునికి ఒక పని సాధనమై ఉండాలి. అంతేగాని ఈడెందుకు భూమి మీద భారం అన్నట్టు ఉండకూడదు. బ్రతికి చస్తావా? చచ్చి బ్రతుకుతావా? అంటే మనం చచ్చే బతకాలి. బ్రతికినన్ని రోజులు క్రీస్తు కోసం ఎటువంటి శ్రమలు వచ్చినా వాటన్నిటిని అనుభవించి ధైర్యంగా ఫేస్ చేసి ఏవండీ మరణ భయం మనకు ఉండకూడదండి. దేవుడి మీద భయం ఉండాలి గానీ, మరణ భయం మనకు ఉండకూడదు. నిజానికి దయ్యాలంటే చాలా మందికి భయం గదా! చిన్నప్పటి నుంచే దయ్యాలంటే భయం. ఏది చూసినా మనకు భయం. ఎందుకు భయాలు అంటే అవి మనల్ని ఏదేదో చేస్తాయేమోనని. ఏవండీ? ఆ దయ్యాలొచ్చి మనల్ని చంపేస్తాయని. నిజానికి మనం దయ్యానికో, ఆ ఆకృతికో ఏం భయపడం. అయి మనల్ని చంపేస్తామనే భయపడతాం. నిజానికి మనకు ఉన్నదల్లా ప్రాణభయం మాత్రమే. కానీ ఒక్కసారి దేవుడిని నమ్ముకున్న తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత ప్రాణభయం మనకు ఉండకూడదు. ప్రాణం మీద ఆశ ఉండకూడదు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే చావాలి అనేటట్టు మనం ఉండాలండి. మనం బ్రతికినను, చచ్చినను క్రీస్తు వారమై ఉండాలి అని అన్నాడు అందుకే. అందుకే బ్రతికి చస్తావా? చచ్చి బ్రతుకుతావా? అంటే మనం ఖచ్చితంగా చచ్చే బ్రతకాలి. మన ప్రాణాల్ని దేవుని కోసం, సువార్త కోసం అర్పించి, మన ప్రాణాల్ని పోగొట్టుకునే సిట్యుయేషన్ వచ్చినా దేవుడిని మాత్రం వదలకూడదు. అప్పుడే మనం రక్షింపబడతాము. మనకప్పుడే నిత్య జీవం లభిస్తుంది. ఇది ఈ పాఠం తాలూకా సారాంశం. పాఠం అందరికి అర్థమైందని భావిస్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరలోకంలో ఉన్నటువంటి మా కన్న తండ్రి దేవా, మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనములు తండ్రి. తండ్రి మరి ఇంతవరకు తండ్రి మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. మరి అర్థమైన విధంగానే చెప్పాను అనుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనములు తండ్రి. దేవా, మేము బ్రతికినంత కాలం తండ్రి మీకోసం యథార్థంగా తండ్రి, మరి పరిశుద్ధంగా బ్రతికే తండ్రి, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆపద్రవాలు మాకు కలిగిన తండ్రి వాటినన్నింటినీ ఎదురిస్తూ మీపై ఉన్నటువంటి నమ్మకం మా చివరి శ్వాస వరకు తండ్రి అలానే తండ్రి మేము భద్రపరుచుకునే తండ్రి మీ పనిలోనే మరణించే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి. దేవా, మీ పనికి తండ్రి మమ్మల్ని వాడుకోండి తండ్రి. నిరంతరం తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండండి తండ్రి. మేము చేసిన తప్పిదాలని తండ్రి దయతో మన్నించండి తండ్రి.
తండ్రి సంఘంలో తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తము నెడల వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంతవరకు తండ్రి మాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మీ మాటల్ని వినిపింపజేసినందుకై మీకు వందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటి మహాజ్ఞానాన్ని తండ్రి మరి నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రాధేయపడుచు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.